హలో ఫ్రెండ్స్, ఇటీవల ఆదివారం స్టార్ మా పరివారానికైతే నిఖిల్ ఇంకా యష్మి అయితే కలిసి వెళ్ళడం మనందరికీ తెలిసిందే. అయితే ఆ షోలో శ్రీముఖి అయితే నిఖిల్ నువ్వు ఇంకా సింగిలా లేకపోతే అని అనంగానే ఇంకా నిఖిల్ అయితే నేను సింగిల్ కానీ ఐఎమ్ రెడీ టు మింగిల్ అని అనంగానే ఒక్కసారి యష్మి ఫేస్‌ని అయితే చూపెట్టేసి ఇంకా యష్మికైతే హార్ట్ సింబల్ ఏసి ప్రోమో రిలీజ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. నిఖిల్, కావ్య అభిమానులైతే నిఖిల్, కావ్య ఎప్పుడు కలుస్తారో అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా యష్మి వల్లనే నిఖిల్, కావ్య విడిపోయారంటూ యష్మినైతే చాలా నెగెటివ్ చేస్తున్నారు కొంతమంది. యష్మి ఇంకా నిఖిల్‌నైతే కావాలనుకుంటుంది. కావ్యను వదిలేస్తే నేనైతే మింగిల్ అయిపోతా అనేసి అనుకుంటుంది అనేసి యష్మి మీద చాలా నెగెటివ్ అయితే చేస్తున్నారు కొందరు. 'బిగ్ బాస్'లో కూడా యష్మి నిఖిల్ చుట్టూ తిరిగింది. యష్మి అయితే నిఖిల్‌ని సిన్సియర్‌గా లవ్ చేసింది. ఎప్పుడైతే నిఖిల్ తన బ్రేకప్ స్టోరీ చెప్పాడో ఇంకా అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది యష్మి అంటూ చాలామంది నెటిజన్‌లయితే అంటున్నారు. అయితే దీనంతటికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టడానికైతే యష్మి అయితే తన ఇన్‌స్టాలో అయితే రెస్పాండ్ అయింది. నిఖిల్‌తో నాకు ఏదో ఉందంటూ చాలా రూమర్స్ అయితే నా మీద వస్తున్నాయి. నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. నా ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది. ఒక అమ్మాయి మీద ఇలాంటి నిందలు వేస్తే ఆ అమ్మాయి లైఫ్ చాలా స్పాయిల్ అవుతుంది. కొంచెం ఆలోచించండి. నేను, నిఖిల్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. బిగ్ బాస్‌లో మేము క్లోజ్‌గా ఉన్న విషయం కరెక్టే. కానీ బయటకు వచ్చిన తర్వాత అంత క్లోజ్‌గా ఏం లేము. జస్ట్ ఫ్రెండ్స్‌గానే ఉంటున్నాం. అంత టచ్‌లో కూడా ఏం ఉండట్లేదు. ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మా మధ్య ఎలాంటి రిలేషన్ అయితే లేదు. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఫీలింగ్స్, ఇన్ఫాక్చుయేషన్స్ అందరికీ వస్తాయి. నాకు అలా వచ్చింది బిగ్ బాస్ హౌస్‌లో. నేను అక్కడికే ఇంక వదిలేసాను. మర్చిపోయాను కూడా. మీరు ఇంకిలా నా వెంట పడకండి. నిఖిల్, కావ్య విడిపోవడానికి కారణం కూడా మీరు నన్నంటున్నారు. నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నేను కావ్యతో ఎప్పుడు మాట్లాడలే కూడా అంటూ యష్మి అయితే తన బాధను చెప్పుకొని వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి